హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అని కోరిక కలిగి ఉంటారు. దానికి తగినటువంటి సరి అయిన వీడియోస్ దొరకక ఎలా ఛానల్ పెట్టాలో తెలియక ఆ ఆలోచనని మధ్యలోనే ముగించుకోవడం జరుగుతుంది. నేను ఈరోజు ప్రారంభిస్తున్నటువంటి ఛానల్ టెక్ విత్ నాగేశ్వర్ అనే ఛానల్ని యూట్యూబ్లోకి రావాలి అనుకునేటటువంటి క్రియేటర్స్ కోసం ఈ ఛానల్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈ ఛానల్ ఏ విధంగా పెట్టాలి అనే అంశాన్ని మొదలుకొని మీకు ఫస్ట్ పేమెంట్, సెకండ్ పేమెంట్ వచ్చేంత వరకు కూడా ప్రతి పాయింట్ టు పాయింట్ వీడియోస్ అనేది మనం ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇది నాకు రెండవ ఛానల్. యూట్యూబ్ క్రియేటర్స్ కి సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఈ ఛానల్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇలా చేసినట్టయితే యూట్యూబ్కి సంబంధించిన ప్రతి కంటెంట్ కూడా మీ వరకు రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం అసలు యూట్యూబ్ ఛానల్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఈ 2025లో ఏ విధంగా ఎలాంటి సెట్టింగ్స్తో మీకు డబ్బులు వచ్చే విధంగా క్రియేట్ చేయాలి అనే అంశాన్ని నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మీ మొబైల్లో ఉన్నటువంటి యూట్యూబ్ని ఓపెన్ చేయండి. అక్కడ ఓపెన్ చేసి ఇక్కడ యూ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద టచ్ చేయగానే ప్రతి ఒక్కరి మొబైల్లో ఒక మెయిల్ అనేది క్రియేట్ చేసి ఉంటుంది. దీని ద్వారా మీరు యూట్యూబ్ ఛానల్ని కొత్తగా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. అయితే ఈ పాత మెయిల్స్ని యూజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కొత్తగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాలి అనుకున్నప్పుడు మీరు కొత్తగా మెయిల్ ఐడిని కూడా క్రియేట్ చేసుకోండి. అది సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. దానికోసం మీరు ఇక్కడ స్విచ్ అకౌంట్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన జస్ట్ ఇలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే మీకు ఈ విధంగా వచ్చింది కదా, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది. ఈ ప్లస్ సింబల్ పైన టచ్ చేయండి. ఇలా టచ్ చేసినట్టయితే చెకింగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి మీకు ఇది క్రోమ్లోకి తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ నుండి మీరు కొత్త మెయిల్ ఐడిని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన టచ్ చేసి మీరు పర్సనల్ యూజ్ కోసమే తీసుకుంటున్నారు కాబట్టి మై పర్సనల్ యూజ్ అని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినట్టయితే ఫస్ట్ నేమ్ అండ్ సర్ నేమ్, మీరు ఏదైతే నేమ్తోని జీమెయిల్ ఐడి చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ నేమ్స్ అనేది ఇచ్చేయండి. నేనైతే నాకు కావలసినటువంటి నేమ్స్ని ఇచ్చేసి ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఈ విధంగా రావడం జరిగింది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ని మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎస్, నేను ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండర్ ఇచ్చేసి మళ్ళీ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మీకు మనం క్రియేట్ చేసినటువంటి మెయిల్ ఐడి ఈ విధంగా సజెషన్లో 2 చూపించడం జరుగుతుంది. విందు మా అని చెప్పేసి వచ్చింది, మా విందు 3@gmail.com అని చెప్పేసి కూడా రావడం జరిగింది. మీరు ఇవి 2 వద్దనుకుంటే ఇక్కడ క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రస్ అని చెప్పేసి కూడా ఉంది కదా, దీన్ని యూజ్ చేసుకొని మీరు ఓన్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఓన్గా క్రియేట్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇక్కడ నేనైతే నాకు కావాల్సినటువంటి ఒక మెయిల్ ఐడిని టైప్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ మీరు పాస్వర్డ్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. స్ట్రాంగ్ పాస్వర్డ్, క్రియేట్ ఏ స్ట్రాంగ్ పాస్వర్డ్ విత్ ఏ మిక్చర్ ఆఫ్ లెటర్స్, నెంబర్స్ అండ్ సింబల్స్. ఈ మూడిటి మిక్స్డ్గా ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది మీరు పెట్టుకోవాలి. అది మీ ఇష్టం వచ్చిన పాస్వర్డ్ అనేది మీరు పెట్టేసుకొని ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. మీరు నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఎస్ ఐ యామ్ ఇన్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. మీరు ఇలా ట్యాప్ చేయగానే ఈ విధంగా నెక్స్ట్ అని చెప్పేసి మళ్ళీ వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ అన్ని పర్మిషన్స్ అనేది అగ్రి ఇవ్వాలి. ఈ అగ్రి పైన ట్యాప్ చేయగానే చూడొచ్చు ఇలా లోడింగ్ అనేది అవుతుంది. మనకి ఈ మెయిల్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోయింది. కొత్త మెయిల్ ఐడి అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా ఈ యూట్యూబ్లోకి రీడైరెక్ట్ అనేది కావడం జరిగింది. ఇక్కడ మళ్ళీ ఒకసారి యూ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా, దీనిపైన ఒకసారి ట్యాప్ చేసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు మావిందు అని పేరు వచ్చింది. ఇక్కడ కింద క్రియేట్ ఏ ఛానల్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ వచ్చేసి మీరు డిపి అంటాం, మనం లోగో డిపి అనడం జరుగుతుంది. మీ యొక్క ఛానల్ డిపిని మీరు ఫస్ట్ పెట్టేసుకోండి. దీనిపైన టచ్ చేయగానే మీకు గ్యాలరీకి వెళ్తుంది. ఇలా ఫోటోని సెలెక్ట్ చేసుకొని యాడ్ అని క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా లోగో అనేది రావడం జరుగుతుంది. మీకు కావలసిన సైజులో అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ సేవ్ హ్యాజ్ ప్రొఫైల్ పిక్చర్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ టచ్ చేసినట్టయితే ఇక్కడ మీకు సేవ్ అనేది కావడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు నేమ్ అంటే ఇది మీ యొక్క ఛానల్
పేరు. ఇది ఛానల్ పేరు ఏ విధంగా ఉండాలి అనేది మీరు రాసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను మావిందు అనే పేరే ఉండాలి, నా ఛానల్ పేరు కాబట్టి ఇదే ఉంచుతున్నాను. ఇక్కడ హ్యాండిల్ అంటే ఇది మీ యొక్క ఛానల్ యూఆర్ఎల్ అన్నట్టు, ఇది కూడా నేను యాజ్ ఇట్ ఈస్గా ఇదే ఉంచుకుంటున్నాను. మీకు ఏమైనా చేంజ్ కావాలి అనుకుంటే యూఆర్ఎల్ మీరు చేంజ్ కూడా చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ క్రియేట్ ఛానల్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఛానల్ అనేది క్రియేషన్ సక్సెస్ఫుల్గా అయిపోతుంది. అయితే ఇక్కడి వరకు చేసి ఛానల్ అనేది క్రియేట్ చేసుకున్నాము, ఇక పని అయిపోయింది, మాకు యూట్యూబ్లో డబ్బులు రావడమే మిగిలింది అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. అదైతే కరెక్ట్ వే కాదు. ఇంకా మీరు చేయాల్సినటువంటి సెట్టింగ్స్ ఉన్నాయి. అవి ఏ విధంగా చేయాలో నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ వ్యూ ఛానల్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ పెన్సిల్ సింబల్ అనేది కనిపిస్తుంది. ఈ పెన్సిల్ సింబల్ పైన టచ్ చేయండి. టచ్ చేసినట్టయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు లోగో అయితే మీరు పెట్టారు కాబట్టి కనిపిస్తుంది. కింద బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అంటారు. ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. నేనైతే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని గ్యాలరీలోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని మీరు ముందే రెడీ చేసి పెట్టుకోండి. ఈ లోగో అండ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను మీకు వీడియో అనేది పెట్టడం జరుగుతుంది. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అని చెప్పేసి ఉంది కదా, ఈ సేవ్ పైన టచ్ చేయండి. టచ్ చేసినట్టయితే మీకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది. చూసారు కదా, ఇక్కడ ఛానల్ బ్యానర్ కూడా యాడ్ అయిపోయింది. ఇది హ్యాండిల్, ఛానల్ యూఆర్ఎల్ ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్. ఇక్కడ పక్కన పెన్సిల్ సింబల్ ఉంది. ఈ పెన్సిల్ సింబల్ మీద టచ్ చేసినట్టయితే డిస్క్రిప్షన్, అసలు మీ ఛానల్ పెట్టడానికి గల ఉద్దేశం ఏంటి, మీ ఛానల్లో మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అనేది మీరు ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడైతే నేను ఇచ్చేటటువంటి డిస్క్రిప్షన్ని ముందే రాసి పెట్టుకున్నాను, మీకు వీడియోలో చూపించాలి కాబట్టి ఈ డిస్క్రిప్షన్ని నేను ఇక్కడ పేస్ట్ చేసుకొని సేవ్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది యాడ్ అయిపోయింది. ఈ విధంగా ఇచ్చిన తర్వాత వన్ స్టెప్ బ్యాక్ రండి. ఇక్కడ వరకు మీరు ఇక్కడ యూట్యూబ్లో చేయాల్సినటువంటి సెట్టింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి, కానీ ఇంకా ఛానల్ క్రియేషన్కి సంబంధించిన సెట్టింగ్స్ అయితే మిగిలి ఉన్నాయి. అవి మనం ఏ విధంగా చేయాలో నేను చూపిస్తాను. మీ ఫోన్లో ఉన్నటువంటి క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఇక్కడ యూట్యూబ్ studio.com అని చెప్పేసి టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినట్టయితే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇందులోకి వెళ్ళి డెస్క్టాప్ సైట్ అనేది మీరు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కంటిన్యూ వెల్కమ్ టు యూట్యూబ్ స్టూడియో అని చెప్పేసి ఉంది కదా, ఇలా కంటిన్యూ చేసుకోండి. చేసుకున్నట్టయితే ఇక్కడ చూడొచ్చు, ఈ లోగో వచ్చేసి నేను క్రియేట్ చేసినటువంటిది కాదు కాబట్టి దీనిపైన టచ్ చేసినట్టయితే మీకు ఎన్ని మెయిల్స్ ఉన్నాయి అనేది కనిపిస్తుంది. ఇక్కడ స్విచ్ అకౌంట్ అని చెప్పేసి ఉంది, థర్డ్ ఆప్షన్. ఈ ఆప్షన్ పైన మీరు ఒకసారి క్లిక్ చేసినట్టయితే ఇప్పుడు మనం క్రియేట్ చేసినటువంటి ఛానల్ ఇక్కడ కనిపిస్తుంది, మావిందు అని. దీనిపైన టచ్ చేయండి. టచ్ చేయగానే మీకు ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. చూశారు కదా, ఇక్కడ మావిందు ఛానల్ అనేది ఓపెన్ అయ్యింది. ఇక్కడ చివర్లో చూడండి సెట్టింగ్స్ సింబల్ అనేది ఉంది. ఈ సెట్టింగ్ సింబల్ మీద మీరు ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ విధంగా ఇందులో ఛానల్ సెట్టింగ్స్ అనేది చేయాలి. రెండవ ఆప్షన్ ఉంది కదా, ఈ ఛానల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ రెసిడెన్స్ మీ యొక్క కంట్రీని సెలెక్ట్ చేసుకోండి. ఈ యారో మార్క్ మీద క్లిక్ చేసినట్టయితే అన్ని కంట్రీస్ అనేది చూపించడం జరుగుతుంది. మనది ఇండియా కాబట్టి నేను ఇండియాని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ కీవర్డ్స్ అని చెప్పేసి ఉంది కదా, కీవర్డ్స్ అంటే మీరు ఛానల్ పెట్టిన ఉద్దేశం ఏంటి, ఏం వీడియోస్ చేస్తున్నారు, వాటికి రిలేటెడ్గా కీవర్డ్స్ అనేది ఇవ్వాలి. నేను కుకింగ్ కోసం పెట్టాను కాబట్టి ఇలా కీవర్డ్ అనేది ఇచ్చాను. ఇలా మీరు ఒక 5-6 కీవర్డ్స్ అనేది ఇచ్చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, నేనైతే కీవర్డ్స్ అనేది ఇచ్చేసాను. మీరు ఖచ్చితంగా ఈ కీవర్డ్స్ అనేది ఇవ్వాలి. ఇచ్చినట్టయితేనే యూట్యూబ్ ఆల్గారిథంకి మీరు ఏ విధమైన వీడియోస్ పెడుతున్నారు అనేది అర్థమవుతుంది. అలా సెర్చ్ చేసినప్పుడు మీ వీడియోస్ని పంపించడం అనేది, సెర్చ్లోకి పంపించడం అనేది జరుగుతుంది. ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. సేవ్ అని క్లిక్ చేయగానే మీరు ఇచ్చినటువంటి కీవర్డ్స్ అనేది సేవ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ సెట్టింగ్స్ సేవ్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ సెట్టింగ్ సింబల్లోకి వెళ్ళి మళ్ళీ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత
ఇక్కడ ఛానల్ సెట్టింగ్స్ లోకి రండి. వచ్చిన తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీరు కిడ్స్ కోసం పెడుతున్నారా అని చెప్పేసి అడుగుతుంది. మనం కిడ్స్ కోసం అయితే వీడియోస్ పెట్టట్లేదు కాబట్టి ఇందులో సెకండ్ ఆప్షన్ ని క్లిక్ చేయండి. సెకండ్ ఆప్షన్ ని క్లిక్ చేసి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ ఫ్యూచర్ ఎలిజిబిలిటీ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఎనేబుల్ అయి ఉంది, స్టాండర్డ్ ఫ్యూచర్స్ వచ్చేసి ఎనేబుల్ అయి ఉంది. ఇక్కడ మీరు ఇంకా 2 ఎనేబుల్ అనేది చేసుకోవాలి. అది ఏ విధంగా అనేది చెప్తాను. ఇంటర్మీడియట్ ఫ్యూచర్స్, ఇది దేనికోసం అంటే వీడియోస్ ఓవర్ 15 minutes, కస్టమ్ థంబ్నైల్స్ అండ్ లైవ్ స్ట్రీమింగ్. మీరు వీడియోస్ 15 నిమిషాల కన్నా ఎక్కువ పెట్టాలి అంటే ఇది ఎనేబుల్ చేసుకోవాలి. అదేవిధంగా థంబ్నైల్స్ మీరు ఎడిట్ చేసుకున్నవి పెట్టుకోవాలన్నా ఇది ఎనేబుల్ చేసుకోవాలి. లైవ్లోకి రావాలన్నా ఇది ఎనేబుల్ చేసుకోవాలి. ఇది ఏ విధంగా చేసుకోవాలంటే ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, దీని మీద టచ్ చేయగానే మీకు వెరిఫై ఫోన్ నెంబర్ అని చెప్పేసి అడుగుతుంది. మీ యొక్క ఫోన్ నెంబర్ ఇచ్చేసి వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ వెరిఫై మీద టచ్ చేయగానే ఈ విధంగా పేజ్ అనేది వస్తుంది. ఇక్కడ చూడొచ్చు సెలెక్ట్ యువర్ కంట్రీ, ఇండియానే కాబట్టి ఇండియా ఉంది. వాట్ ఈజ్ యువర్ ఫోన్ నెంబర్, ఇక్కడ మీ ఫోన్ నెంబర్ని ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఎంటర్ యువర్ 6 digit ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో అక్కడ వచ్చినటువంటి ఓటీపీని మీరు ఎంటర్ చేయాలి. ఇక్కడ మీకు వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేయండి. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ ఆప్షన్ అనేది మీకు ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. సబ్మిట్ మీద క్లిక్ చేశాను. ఫోన్ నెంబర్ వెరిఫైడ్, కంగ్రాచులేషన్స్ యువర్ ఫోన్ నెంబర్ వెరిఫైడ్ అని చెప్పేసి రావడం జరిగింది. బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ చూడొచ్చు ఇందాక ఎలిజిబుల్ అని చెప్పేసి ఉండేది, ఇప్పుడు ఎనేబుల్ అయిపోయింది ఫోన్ నెంబర్ వెరిఫైడ్ చేయగానే. థర్డ్ ఆప్షన్ వచ్చేసి అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్ అని చెప్పేసి ఉంది కదా, ఇది దేనికోసం అంటే ఇంక్రీజ్డ్ డైలీ. దీని మీద క్లిక్ చేసినట్టయితే మనం ఒకసారి చూద్దాం. ఇది ఎనేబుల్ చేయకపోతే మీరు మానిటైజేషన్కి అప్లై చేసుకోవడం అనేది కుదరదు. అదేవిధంగా లైవ్ స్ట్రీమ్స్ చేయడానికి కూడా కుదరదు. అప్లోడ్ మోర్ వీడియోస్ అంటే మీరు ఎక్కువ వీడియోస్ చేయడానికి కూడా కుదరదు. సో కంపల్సరీ దీన్ని కూడా ఎనేబుల్ అనేది చేసుకోవాలి. ఇది ఏ విధంగా చేసుకోవాలంటే ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకటి వీడియో వెరిఫికేషన్, 2 వ్యాలిడ్ ఐడి వెరిఫికేషన్, 3 ఛానల్ హిస్టరీ. మీకు ఈ ఫస్ట్ సెకండ్ స్టెప్స్ చేయొచ్చినట్టయితే చేయండి. లేదు అంటే ఇక్కడ మీరు యాక్సెస్ ఫ్యూచర్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ అనేది రావడం జరుగుతుంది. థర్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. బిల్డ్ హిస్టరీ హ్యాస్ యూ గ్రో అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసినట్టయితే మీకు ఒక 2 monthsలో ఛానల్ అనేది ఈ ఆప్షన్ ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది. మీకు 2 months కన్నా ముందు మానిటైజేషన్ అయినట్టయితే అప్పుడు ఈ పైన 2 ఆప్షన్స్ని యూజ్ చేసుకొని మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. అలా మానిటైజేషన్కి దగ్గరలో ఎవరైనా ఉన్నట్టయితే వారు కామెంట్ చేయండి, నేను మీకు దానికి సంబంధించిన వీడియో కూడా చేసి పెట్టడం జరుగుతుంది. ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా ఎస్టాబ్లిష్డ్ అని చెప్పేసి వచ్చింది కదా, డన్ పైన క్లిక్ చేయండి. ఇలా ఈ యొక్క ఛానల్ సెట్టింగ్స్ అనేది చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఛానల్ సెట్టింగ్స్ అనేది కంప్లీట్గా సెలెక్ట్ చేసుకున్నాము. ఛానల్ కింద చూడండి అప్లోడ్ డిఫాల్ట్స్ అని చెప్పేసి ఉంది, దీనిపైన మీరు ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసినట్టయితే ఇది చాలా ఇంపార్టెంట్ ఆప్షన్, ఖచ్చితంగా చూడండి. ఇక్కడ లైసెన్స్ అనేది స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ అనేది ఉంటుంది, దీన్ని ఏం మీరు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి కేటగిరీ అని చెప్పేసి ఉంది కదా, మీరు చేసేటటువంటి ఛానల్ మీ యొక్క వీడియోస్ ఏ కేటగిరీలోకి వస్తుంది. ఇక్కడ యారో మార్క్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఛానల్స్ అనేది కేటగిరీ చూపించడం జరుగుతుంది. ఇందులో మనకి కుకింగ్కి సంబంధించింది కాబట్టి కుకింగ్ అని చెప్పేసి పేరైతే ఉండదు. మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే హౌ టు అండ్ స్టైల్ అనే కేటగిరీలో ఈ కుకింగ్ ఛానల్ అనేది వస్తుంది కాబట్టి దీన్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వీడియో లాంగ్వేజ్, మీరు తెలుగులో చేస్తున్నారా హిందీలో చేస్తున్నారా అని చెప్పేసి మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే అన్ని వీడియోస్ తెలుగులోనే ఉంటాయి కాబట్టి ఇక్కడ వీడియో లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను, తెలుగు అని. ఇలా స్క్రోల్ చేసుకున్నట్టయితే అన్ని లాంగ్వేజెస్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ ఉంది తెలుగు అనేది క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ కూడా నేను తెలుగే ఇచ్చేసుకుంటాను. ఇలా ఇచ్చేసిన తర్వాత కామెంట్స్ అయితే ఆన్లో మీకు అవసరం లేదనుకుంటే ఇక్కడ ఆఫ్ చేసుకోండి, మీకు కామెంట్స్ అనేది ఆఫ్ అయిపోతాయి. ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అని చెప్పేసి ఉంది కదా, ఈ సేవ్ పైన టచ్ చేయండి. ఇక్కడ కింద చూడొచ్చు సెట్టింగ్స్ సేవ్డ్ అని చెప్పేసి. ఈ విధంగా అన్ని సెట్టింగ్స్ అనేది జాగ్రత్తగా చేసుకోండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా
క్లారిటీగా ప్రతి స్టెప్ టు స్టెప్ అనేది సరిగ్గా మీరు సెట్టింగ్స్ అనేది చేసుకున్నట్టయితేనే ఈ యూట్యూబ్లో మీరు డబ్బులు తీసుకునేటటువంటి పొజిషన్ అనేది మీకు రావడం అయితే జరుగుతుంది. అల్లా టప్పాగా ఏదో ఒకటి క్రియేట్ చేసి నాకు డబ్బులు రావాలి, మానిటైజేషన్ కావాలి అంటే అయ్యేటటువంటి ప్రసక్తే లేదు. ఖచ్చితంగా వీడియోని 1-2 సార్లు చూస్తూ కొత్తగా ఛానల్ క్రియేట్ చేసుకునే వాళ్ళు ఈ విధంగా ఛానల్ని క్రియేట్ చేసుకోండి. మీకు తప్పకుండా యూట్యూబ్లో డబ్బులు అనేది రావడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.